మీ దగ్గర కొంచెం స్థలం ఉంటే చాలు నెలకు 30 నుంచి 50 వేల వరకు సంపాదించే అవకాశం మీ చేతిలోనే ఉందంటే నమ్ముతారా? బ్యాంకులోనంటే భయం, డబ్బు లేక బిజినెస్ స్టార్ట్ చేయలేకపోతున్నారా? అయితే ఈ ప్రభుత్వ పథకం మీకోసమే. విలేజ్ లో ఉండి సిటీలో ఉండే వాళ్ళలాగా ఇన్కమ్ ఎర్న్ చేయవచ్చు అంటే మీరు ట్రై చేయరా? 50% వరకు సబ్సిడీ ఇస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, కానీ చాలా మంది దీన్ని యూజ్ చేసుకోకుండా మిస్ చేస్తున్నారు. కోళ్లు, మేకలు, గొర్రెలు పెంపకం లాంటి సింపుల్ బిజినెస్ తోనే మీ లైఫ్ సెటిల్ అవ్వచ్చు, కానీ సరైన సమాచారం లేక చాలా మంది ముందుకు రావడం లేదు. మీ దగ్గర కొంచెం స్థలం ఉన్నా సరే మీరు గ్రామంలోనే కూర్చొని మంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. చాలా మంది గ్రామాల్లో ఉంటూ కూడా అవకాశాలు లేవు అని అనుకుంటారు, కానీ నిజానికి గ్రామంలోనే చాలా పెద్ద అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పశు సంవర్ధక రంగంలో, అంటే కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు పెంచడం వంటి వ్యాపారాల్లో సరైన అవగాహనతో ముందుకు వెళితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని గుర్తించి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన పథకం ఉంది. దాని గురించి ఈ రోజు క్లియర్ గా చెప్తాను. ఎలా అప్లై చేయాలి, ఎవరు అర్హులు, ఏమేమి ఇంపార్టెంట్, ఇలా దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. ఈ పథకం పేరు NLM, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. అంటే ఇది నేరుగా భారత ప్రభుత్వం రూపొందించిన పథకం. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అమలు చేయడంలో భాగస్వామ్యం అవుతాయి, కానీ అసలు పథకం సెంట్రల్ గవర్నమెంట్ కు చెందినదే. ఈ స్కీమ్ తీసుకొచ్చిన ప్రధాన కారణం ఏంటంటే మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. కానీ వ్యవసాయం ఒక్కటే ఆదాయానికి సరిపోవడం లేదు. వర్షాలు సరిగా పడకపోవడం, మార్కెట్ ధరలు మారిపోవడం, మధ్యవర్తుల సమస్యలు వంటి ఎన్నో కారణాల వల్ల రైతుల ఆదాయం స్థిరంగా ఉండడం లేదు. అందుకే ప్రభుత్వం రైతులకు ఒక అదనపు ఆదాయ వనరుగా పశు సంవర్ధక రంగాన్ని ప్రోత్సహిస్తోంది. అంటే పంటలతో పాటు జంతువులను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయం సంపాదించవచ్చు. గ్రామాల్లో ఖాళీగా ఉన్న భూమిని సరిగ్గా ఉపయోగించుకోవడం, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో ఈ స్కీమ్ అనేది రూపొందించబడింది. ఈ పథకం ద్వారా మీరు చేయగలిగే వ్యాపారాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. కోళ్ల పెంపకం అంటే బ్రాయిలర్ ఫార్మింగ్ మాత్రమే కాదు, లేయర్ ఫార్మింగ్ కూడా చేయవచ్చు. పౌల్ట్రీ ఫార్మింగ్ లో ఇవి కేటగిరీస్. అంటే మీరు మాంసం కోసం కోళ్లు పెంచవచ్చు లేదా గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్లను కూడా పెంచవచ్చు. ఇంకపోతే మేకల పెంపకం అంటే మీట్ పర్పస్ కోసం గోట్స్ ను పెంచడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. గొర్రెల పెంపకం ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద స్థాయిలో ఈ గొర్రెల పెంపకం అనేది జరుగుతుంది. ఇంకా పందుల పెంపకం కూడా కొన్ని ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉన్న వ్యాపారం. అంతేకాదు ఫీడ్ తయారీ యూనిట్లు, ఫూడర్ ప్రొడక్షన్ యూనిట్స్, హ్యాచరీస్ వంటి సహాయక వ్యాపారాలను కూడా ఈ స్కీమ్ ద్వారా ప్రారంభించవచ్చు. అంటే మీరు డైరెక్ట్ ఫార్మింగ్ చేయకపోయినా లైవ్ స్టాక్ కి సంబంధించిన ఇతర వ్యాపారాలను కూడా చేయవచ్చు. ఇది ఈ స్కీమ్ యొక్క పెద్ద అడ్వాంటేజ్. అర్థమైందండి? ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం గురించి చెప్తాను, అదే సబ్సిడీ. చాలా మంది ఈ పాయింట్ లోనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. 50% సబ్సిడీ ఇస్తారు అని వింటారు, కానీ అది ఎలా వస్తుంది అన్నది మాత్రం అర్థం చేసుకోరు. ప్రభుత్వం ఈ స్కీమ్ లో 50% వరకు సబ్సిడీ ఇస్తుంది అనేది నిజం, కానీ అది ముందుగా మీ అకౌంట్ లో పడదు. దీనిని బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ అంటారు. అంటే మీరు ముందుగా మీ ప్రాజెక్ట్ ని ప్రారంభించాలి. మీరు బ్యాంక్ నుండి లోన్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయాలి. మీరు చెప్పిన విధంగా ప్రాజెక్ట్ ని సెటప్ చేయాలి. తర్వాత అధికారులు వచ్చి మీ ప్రాజెక్ట్ ని పరిశీలిస్తారు. మీరు నిజంగా బిజినెస్ చేస్తున్నారా లేదా అని వెరిఫై చేస్తారు. అన్ని సరిగ్గా ఉన్నాయని నిర్ధారించిన తరువాతే సబ్సిడీని విడుదల చేస్తారు. కాబట్టి ఇది వెంటనే వచ్చే డబ్బు కాదు, మీరు ముందుగా కాస్త కష్టపడాలి. తర్వాత ప్రభుత్వం మీకు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్కీమ్ లో లోన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ ఫ్రీ మనీ స్కీమ్ కాదు. మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలి. ఇందులో కొంత మీ ఓన్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. మిగిలిన భాగం బ్యాంక్ లోన్ గా వస్తుంది. తర్వాత ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంటే మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే ఇది ఒక పార్ట్నర్షిప్ లాంటిది. మీరు సీరియస్ గా బిజినెస్ చేయడానికి ఇది ఎంకరేజ్ చేస్తుంది. ఇక ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మాట్లాడితే 18 సంవత్సరాలు పైబడిన భారతీయ పౌరుడు ఎవరైనా సరే ఈ స్కీమ్ కి అప్లై చేయొచ్చు. మీరు రైతు కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, స్మాల్ బిజినెస్ పర్సన్ కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, స్టార్ట్అప్స్ కూడా ఈ స్కీమ్ లో భాగస్వామ్యం కావచ్చు. అంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా రూపొందించిన పథకం. మీ దగ్గర సొంత భూమి ఉంటే మంచిది, లేకపోతే లీజ్ లేదా రెంట్ మీద భూమిని తీసుకొని కూడా మీరు ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చేయబోయే బిజినెస్ కి ఒక క్లీన్ ప్లాన్ ఉండాలి. అదేనండి ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇక్కడే DPR అనే కాన్సెప్ట్ వస్తుంది. DPR అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. చాలా మందికి ఇది అర్థం కాకపోవడం వల్లే వాళ్ళు అప్లై చేయడానికి భయపడుతున్నారు, కానీ ఇది అంత కష్టం కాదు. DPR అంటే మీరు చేయబోయే బిజినెస్ కి సంబంధించిన
పూర్తి ప్లాన్. ఇందులో మీరు ఏ బిజినెస్ చేయబోతున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం, ఎలా రన్ చేస్తారు, ఎంత ఇన్కమ్ వస్తుంది అన్న వివరాలు ఉంటాయి. ఇది ఒక రోడ్ మ్యాప్ లాంటిది. మీరు ఫ్యూచర్ లో ఎలా పని చేయబోతున్నారు అన్నది ఇందులో చూపాలి. బ్యాంక్ మరియు అధికారులు ఈ డిపిఆర్ ని చూసే మీ ప్రాజెక్ట్ వాల్యుబుల్ గా ఉందా లేదా అని నిర్ణయిస్తారు. ఉదాహరణకు మీరు మేకల పెంపకం చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు ఎన్ని మేకలు కొనబోతున్నారు, వాటికి ఎంత ధర అవుతుంది, షెడ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, ఫీడ్ మరియు మెడిసిన్స్ కి ఎంత ఖర్చు వస్తుంది, ఒక సంవత్సరంలో ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఎంత అమ్మకం ఉంటుంది అన్నది స్పష్టంగా చూపాలి. ఇలా ఒక డిసిప్లైన్డ్ ప్లాన్ ఉంటేనే బ్యాంక్ కి నమ్మకం పెరుగుతుంది. ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని మీరే తయారు చేయవచ్చు. ఇంటర్నెట్ లో చాలా శాంపుల్ డిపిఆర్స్ ఉంటాయి, లేదా మీరు సిఏ ఆర్ కన్సల్టెంట్ సహాయం తీసుకోవచ్చు. ఇంకా ఒక మంచి మార్గం ఏంటంటే యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకోవటం. అక్కడ చాలా మంది అఫీషియల్స్ ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు అప్లై చేసే విధానం గురించి పూర్తిగా చెప్తాను చూడండి. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎలా అప్లై చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అని అర్థం కాకపోవడం వల్ల చాలా మంది ఈ స్కీమ్ ని ట్రై చేయరు. కానీ నిజానికి ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వడం, మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయడం, మీరు చేయబోయే ప్రాజెక్ట్ రిపోర్ట్ ని సెలెక్ట్ చేయడం, తర్వాత మీ డిపిఆర్ ని అప్లోడ్ చేయడం, ఇంకా అవసరమైన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి సబ్మిట్ చేయడం, అంతే. కానీ ఈ ప్రాసెస్ సింపుల్ గా ఉన్నా మీరు ఇచ్చే సమాచారం అనేది యాక్యురేట్ గా ఉండాలి. ఎందుకంటే వెరిఫికేషన్ సమయంలో అన్ని క్రాస్ చెక్ చేస్తారు, ముఖ్యంగా మీ డీటెయిల్స్, మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి. అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే లోన్ అనేది అప్రూవ్ అవ్వదు. ముందుగా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇందులో డాక్యుమెంటేషన్ చెక్ చేస్తారు. మీరు చెప్పిన ప్రాజెక్ట్ నిజంగా ప్రాక్టికల్ గా ఉందా లేదా అనేది చూస్తారు. కొన్ని సందర్భాలలో అయితే ఆఫీసర్స్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి కూడా వస్తారు. అంటే అధికారులు మీ లొకేషన్ కి వచ్చి చూసే అవకాశం కూడా ఉంటుంది. మీ దగ్గర భూమి ఉందా లేదా, మీరు నిజంగా బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా అన్నది వెరిఫై చేస్తారు. ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు జెన్యూన్ గా ఉంటేనే నెక్స్ట్ స్టెప్ కి వెళ్తారు. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసిన బ్యాంక్ లేదా సంబంధిత ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీ అప్లికేషన్ ని ఇవాల్యుయేట్ చేస్తుంది. వారు మీ డిపిఆర్ ని చూస్తారు, మీ రీపేమెంట్ కెపాసిటీని యాక్సెస్ చేస్తారు. అంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత రీపే చేయగలరా లేదా అన్నది చూసుకుంటారు. ఈ సమయంలో మీతో డిస్కషన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయాలి. మీకు బిజినెస్ మీద క్లారిటీ ఉంటేనే అప్రూవల్ రావడం అనేది ఈజీ అవుతుంది. ఇక లోన్ అప్రూవ్ అయిన తర్వాత మీరు మీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలి. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. లోన్ వచ్చిందని వెంటనే అన్రిలేటెడ్ ఖర్చులు చేస్తారు. ఇది చాలా తప్పు. మీరు డిపిఆర్ లో మెన్షన్ చేసిన విధంగా ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలి, షెడ్ నిర్మించాలి, యానిమల్స్ కొనాలి, అవసరమైన ఎక్విప్మెంట్ తీసుకోవాలి. మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారో అలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే తర్వాత వెరిఫికేషన్ జరుగుతుంది. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ కి మ్యాచ్ అయ్యే విధంగా పని చేయకపోతే సబ్సిడీ రిలీజ్ కాకపోవచ్చు. ప్రాజెక్ట్ సెటప్ చేసిన తర్వాత అధికారులు మళ్ళీ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. మీరు నిజంగా బిజినెస్ చేస్తున్నారా లేదా అన్నది మళ్ళీ వెరిఫై చేస్తారు. అంటే అన్ని సరిగ్గా ఉంటేనే సబ్సిడీ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది. ఇదే బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ కాన్సెప్ట్. కాబట్టి మీరు పేషెన్స్ తో ఉండాలి. లోన్ తీసుకున్న వెంటనే సబ్సిడీ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. సో ఓకేనా అండి, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ వీడియోలో ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఇన్కమ్ ఎలా వస్తుంది, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. సో నెక్స్ట్ వీడియోని తప్పకుండా చూడండి. అలా వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి అంటే మీరు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.